ఎన్నికలు సమీపిస్తున్న వేళ పామరు నియోజకవర్గాలు రసవత్తంగా మారుతున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హవాలో పామరు నియోజకవర్గంలో గెలుపొందగా ఇప్పుడు వర్ల రామయ్య కుమారుడైన వల్ల కుమార్ రాజా బరిలోకి దిగారు. ఆయనకు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల సమయంలో కూడా ఆయన గ్రామాలలో పర్యటిస్తూ ఉన్నారు. అయితే ఆయనతో గ్రామాలలో పర్యటించిన నేపథ్యంలో కానీ అలాగే వైసీపీ వాళ్ళు ఇస్తున్న సవాల్ మీద కానీ ఆయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, పర్యటిస్తూ ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ప్రజల్లో మీకు ఎలాంటి ఆహ్వానం పలుకుతుంది? ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు? ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ రావణాసుడు నరకాసుడిని పాలన ఎప్పుడు అంతమవుతుంది, మే 13 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు సూపర్ 6 అనే పథకాలని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో భాగంగా పథకాలు చెప్పడానికి ప్రజల్లోకి మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ ఆ పథకాలు వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయి ఈ దుర్మార్గుడి పాలన జగన్ పాలన పోవాలి, చంద్రబాబు గారి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకాలు రావాలి. ఇటీవల పెన్షన్దారులు 36 మంది ముసలి వాళ్ళకి గుక్కెడి నీళ్లు దక్కక రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన విధానం చూసి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా కోపంగా ఉన్నారు. జగన్ పాలన చూసి 36 మంది వృద్ధులు ఎందుకు అసూలు బాశారు? ఎందుకు? ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు కార్యకర్తల్లా ఉన్నారు కొందరు, వాళ్ళని తప్పించండి, అధికారులే వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అన్నారు. ఇదే అధికారులతో జగన్ రెడ్డి గారు బ్రాందీ షాపుల్లో మూతలు తీయించడం, ఇదే అధికారులతో మరుగుదొడ్ల దగ్గర ఫోటోలు తీయించడం, ఇదే అధికారులతో మందులు బ్రాందీ షాప్ బయట క్యూ కట్టించే కరోనా టైంలో కూడా బ్రాందీ అమ్మిన టైంలో కూడా ఈ అధికారులు వాడుకున్న జగన్ రెడ్డి గారు పట్టుమని 10 మంది వృద్ధులకి పెన్షన్ ఇవ్వడానికి అధికారులు పనికిరారా? అలా చేయకుండా నిధులేమో పంచాయతీ కార్యాలయానికి రాకుండా ముందుగానే వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు తెచ్చుకోండి అని ఎండకి ఆ వృద్ధుల్ని ఉదయాన్నే అక్కడ పంపించి రాత్రి సాయంత్రం వరకు అలాగే ఉండి 2 రోజులు అలవ లక్ష్మణ అని ఉండి ఈరోజు వాళ్ళందరూ ప్రాణాలకి కారకులు అయ్యారు ఈ జగన్ పాలకులు. కానీ అదే పెన్షన్ ఆపించడానికి చంద్రబాబు నాయుడే కుట్ర పన్నారు. చంద్రబాబు నాయుడు వల్లే పెన్షన్ రావట్లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారా? అధికారంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారా? ఆయన కుట్ర పన్నగానే అది అమలు అయిపోవటానికి చెప్పాలి. అధికారంలో ఉంది చంద్రబాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీర్లనే రోడ్డు మీదకి ఇచ్చేసాడండి. 5,000 రూపాయల జీతం కనీస వేతనం కాదంట, అది గౌరవ వేతనం అంట, అది ఉద్యోగం కాదంట, కార్యకర్తలా పనిచేయాలంట. ఏంటండి ఇది? వాలంటీర్లు కూడా ఆదుకునేది తెలుగుదేశమే. 10,000 కనీస వేతనం, వాళ్ళకి ఈఎఫ్లు పిఎఫ్లు ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా కట్టి వీఆర్ఏకి వచ్చిన గౌరవం ఎలా అయితే ప్రభుత్వ అధికారులు వాళ్ళకి గౌరవిస్తారో వాలంటీర్లు కూడా గౌరవించి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించబోతుంది తెలుగుదేశం. వాళ్ళు కీలుబొమ్మలు అయిపోయారు జగన్ రెడ్డి పాలనలో. అంతేకాదండి, ఈరోజు పథకాలన్నీ కూడా రాష్ట్రాన్ని తగలబెట్టి తాకట్టు పెట్టి అప్పులు చేసి అమ్మేసి ప్రశ్నిస్తే కేసులు దాళ్ళు, ప్రజాస్వామ్యం లేదు, శాంతి భద్రతలు, స్వేచ్ఛ లేదు, బెదిరిస్తున్నాడు. ఎవరి బాబు సొమ్ము, ఎవడి తాత సొమ్ము, ఎవడి ముత్తాత సొమ్ము జేబులో సొమ్మిస్తున్నాడా? ఇడుపులపాయలో దాచిన ముడుపులు ఏమైనా తెచ్చిస్తున్నాడా? కాదు కదా. ప్రజా సొమ్ము ప్రజలకు ఇవ్వటమే. సంపద లేకుండా రాష్ట్రాన్ని తగలబెట్టి చేస్తున్నాడు. చంద్రబాబు గారు వస్తే పెట్టుబడి తెచ్చి సంపద సృష్టించి సంపాదించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అప్పులు తగ్గించి మహిళల్ని, బిడ్డల్ని, యువత భవిష్యత్తుని కాపాడుకుంటూ రైతు మొహంలో చిరునవ్వు చూసే విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సూపర్ పాలన అందించడానికి చంద్రబాబు గారు జనసేన ఈసారి కేంద్రం మద్దతుతో పాలన అందించబోతుంటే, అయితే ఏదైతే మీరు చెప్తున్నారో ఇప్పటికే మేము సూపర్ పాలన అందించాము, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, 4 ముద్దలు నోట్లోకి వెళ్తున్న వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలో కానీ పామూరులో కానీ ఖచ్చితంగా వైసీపీ జెండానే ఎగురుతుందని అంటున్నారు. సుపరిపాలన అందించలేదు అని వాళ్ళు చెప్పరు కదా. మేము సుపరిపాలన అందించలేదని వైసీపీ పాలకులు చెప్పుకుంటారా? బ్రహ్మాండం అద్భుతమనే చెప్పుకుంటారు వాళ్ళు, అంతే కదా. ఈరోజు కింద పడ్డా పై చేయి దాదాపుగా 9 నెలల నుంచి ఏ ఒక్క సర్వే కూడా జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పట్లా. 20-30 మించి సీట్లు రావట్లేవో, వస్తాయని కూడా చెప్పట్లా. వైనాట్ 175 అనేది నీటి మీద రాత. 5 పోయి ఆ 17 మిగిలితే గొప్ప అని అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు అలాగే మాట్లాడతారని తెలియజేస్తున్నారు. అయితే మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కానీ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ఫిర్యాదులు ఏమైనా వస్తున్నాయి, ఏమంటున్నారు? ఏమండి, ఒక విషయం మీకు తెలియజేస్తున్నా. పెన్షన్ల ఉసురు పోసుకున్నారు. అన్నదాతలు
అన్నదాతలు పడ్డ కష్టం ఆవేదన వాళ్ళ ఉసురు వాళ్ళకి ధాన్యం డబ్బులు ఇవ్వక, ఒకవేళ ధాన్యం కొంటే గిట్టుబాటు ధర ఇవ్వక, కనీసం నష్టపరిహారం ఇవ్వక, ఎమ్యూనరేషన్ గాలికి వదిలేసి ఆ ఎమ్యూనరేషన్ చేస్తే కనుక ఈ రోజుకి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు పడక అన్నదాతల ఉసురు 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ 5 సంవత్సరాల జగన్ పాలన ఎంత దరిద్రంగా ఉందనేది అన్నదాతలే ఓటు ద్వారా సమాధానం చెప్పబోతున్నారు. అడుగున నిన్న కొన్ని వీడియోలు ఉన్నాయి, సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కైలాని వెళ్తుంటే ప్రజలే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా దారుణం ఇది. ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రజలే నువ్వు మాకేమి చేసావంటే ఈయన చీకట్లో దాక్కుంటూ వెళ్ళిపోతాడు, ప్రచారానికి రాకుండా అర్ధరాత్రి పూట గుట్టి చప్పుడుగా గోళ్ళ దూకి తలుపులు కొట్టి పలకరిస్తున్నాడంట అర్ధరాత్రి పూట్ల. ప్రచారం అసలు చేయటానికే భయపడే పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉంటే ఇంకేం మెజారిటీ అండి. చాలా దారుణంగా డిపాజిట్లే గల్లంత అయ్యే పరిస్థితి ఇక్కడ వైసీపీ నాయకులు మీకు ఎంత డిపాజిట్ రావచ్చు, ఎంత మెజారిటీతో మీరు గెలుపొందబోతున్నారు అనుకుంటున్నారు? మూడింతలు ఏ గ్రామం వెళ్ళినా మూడింతలు ఒకవైపు వచ్చేసింది తెలుగుదేశం వైపు. 3 గ్యాస్ బండ్ల సంవత్సరానికి ఉచితం, ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఉచితం, అమ్మఒడి అని మోసం చేశాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు. చంద్రబాబు గారు వస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. ఇవన్నీ కాక జగనన్న ధరలన్నీ పెంచాడు. చంద్రన్న వస్తే ప్రతి నెల ప్రతి మహిళకి అకౌంట్లో 1,500 ఇస్తాడు. అద్భుతమైన సూపర్ 6 పథకాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో వారు వన్ సైడ్ అయిపోయింది. 70-80% ఒక సైడ్ వచ్చేసింది. మెజారిటీ మీద మాకు అసలు దృష్టే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరైపోతున్నాం తెలియదు. చివరి ప్రశ్న ఏదైతే నియోజకవర్గ ప్రజలకి జీ న్యూస్ తరపున మీరు ఏమని హామీ ఇవ్వబోతున్నారు, ప్రజలకు మీరు ఏమని పిలుపునివ్వబోతున్నారు మీకు ఓటేయడానికి? తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుమార్ రాజాని నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. మీలో ఒకడిగా, మీ వాడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీకు సేవ చేసే సేవకుడిగా ఉండటానికి, ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉండి మీకు సేవకుడిగా నిజాయితీగా నిలబడటానికి వచ్చిన కుమార్ రాజా అనే నన్ను ఒక్కసారి చూడండి. ఈసారి నన్ను చూడండి, ఆదరించండి. ఈ పామరు పుట్టిన తర్వాత, నియోజకవర్గం ఏర్పడిన తర్వాత, రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన తర్వాత 2009, 14, 19 ముగ్గురికి ఒక్కొక్కసారి 3 కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. మీరు మా నాన్నగారు 1000 ఓట్ల విజయం దక్కలా 10 సంవత్సరాల క్రితం. ఆయన కొడుకుగా నాకు వచ్చిన అవకాశం, ఒక్కసారి మా కుటుంబానికి అవకాశం ఇచ్చి మీ అందరికీ జన్మజన్మ నిలబడిపోయే, రుణపడిపోయే సేవకుడిగా ఉండే అదృష్టాన్ని నాకు దయచేయమని పామరు ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పామరు ప్రగతికి నా జీవితం అంకితం, ప్రజాసేవకి నా జీవితం అంకితం. ప్రతి సమస్యపై పూర్తి విశ్లేషణ, అవగాహన, ప్రగతి పదం అనే పుస్తకంలో నమోదు చేశా. 40 రోజులు పల్లెబాట కార్యక్రమం చేశా. పల్లెబాట కార్యక్రమం ఇంటికి రాకుండా గ్రామాల్లో పడుకుంటూ, పల్లె నిద్ర చేస్తూ, చర్చిల్లో కార్యకర్త ఇళ్లలో పడుకుంటూ 102 గ్రామాలు 40 రోజుల్లో చేసి ప్రతి సమస్యపై పూర్తి అవగాహన. ఇటీవల చంద్రబాబు గారు వచ్చి ఒక భరోసా, నమ్మకం కలిగించారు. అధికారంలో తెలుగుదేశం పామరులో గనక జెండా ఎగరవేస్తే ప్రత్యేకంగా అన్నగారి నియోజకవర్గం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని కూడా చెప్పారు. సుపరిపాలన, అద్భుతమైన పాలన మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆదరించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరాజనాలు పలుకుతున్న సందర్భంలో పామూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు పెద్ద ఎత్తున సేవ చేయడానికి, విదేశాలలో ఉన్నత విద్యను చదివి సొంత నియోజకవర్గానికి వచ్చానంటున్నారు. ఒకసారి అవకాశం ఇస్తే పామూరు నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి అంటే ఏదో చూపిస్తానంటున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కానీ, వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి కానీ ఆ ప్రజలు ఆదరణ చూపట్లేదు అంటున్నారు. ప్రజలను మోసం చేశానంటున్నారు. ఒక అవకాశం ఇస్తే పామూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాగేశ్వరరావు, పామూరు.